నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రేషన్ మాఫియా వ్యవహారం అగాధం సృష్టిస్తోంది. ఓ టీడీపీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఏకంగా ఈ వ్యవహారం కూటమి పార్టీల మధ్య చిచ్చురేగేలా చేస్తోంది. మంత్రులు టీడీపీ అధిష్టానం అంశంపై సీరియస్ అయ్యారు. ఏకంగా టీడీపీ జనసేన మధ్య అగాధం సృష్టించేలా రేషన్ బియ్యం మాఫియా వ్యవహారం తెరపైకి రావడంతో రెండు పార్టీల నేతలు సమావేశమయ్యారట. ఆ జిల్లా టీడీపీ నేతలకు మంత్రి గారి దగ్గర నుంచి గట్టిగానే చివాట్లందాయట. ఇంతకీ ఏంటా రేషన్ మాఫియా, ఎవరా టీడీపీ నేత? ఆ జిల్లాలో జరుగుతున్న తంతుపై ఓ లుక్కేద్దాం. నెల్లూరు జిల్లా రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా పిలుచుకుంటారు. ఈ జిల్లాలో నేతల నోటి నుంచి ఏం మాట్లాడినా అది పెద్ద సెన్సేషనల్ గానే మారుతుంటుంది. తాజాగా టీడీపీ సీనియర్ నాయకులు కూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏకంగా అమరావతిని షేక్ చేశాయి. కూటమిలో జనసేన టీడీపీ మధ్య మనస్పర్ధలు వచ్చేలా ఆ నేత చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. దీంతో చిరెత్తుకొచ్చిన నెల్లూరు జిల్లా మంత్రి నారాయణ టీడీపీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో 5 రేషన్ బియ్యం లారీలను అధికారులు పట్టుకున్నారు. వాటిలో 2 లారీల్లో మాత్రమే పీడీఎస్ బియ్యం ఉందని మిగతా వాటిని పంపించేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేత నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా ఎదుటకొచ్చారు. రాయలసీమ ప్రాంతంలో రేషన్ మాఫియా రెచ్చిపోతోందని, ఇష్ట ప్రకారం వ్యవహరిస్తూ పేదల బియ్యాన్ని దోచుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే సివిల్ సప్లై శాఖ మంత్రిగా నాదెండ్ల ఉన్న విషయం తెలిసిందే. నెల్లూరు నుంచి ఈ శాఖలో డైరెక్టర్ గా మంత్రి నారాయణ బంధువు టీడీపీ నేత వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి కొనసాగుతున్నారు. ఈ క్రమంలో పరోక్షంగా పట్టాభిరామిరెడ్డిని టార్గెట్ చేస్తూ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకి, టీడీపీ పార్టీకి, బాలకృష్ణకు, నారా లోకేష్ కు చెడ్డ పేరు తీసుకువస్తే చూస్తూ ఊరుకోమంటూ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్లను కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం అమరావతికి చేరింది. మంత్రి నాదెండ్ల దీనిపై విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. అలాగే సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని హెచ్చరించారట. జిల్లా అధికారులను విచారించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆదేశాలు ఇచ్చారట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మరోవైపు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి బహిరంగంగా మీడియా ఎదుట మాట్లాడడాన్ని మనోహర్ తో పాటు పలువురు జనసేన నేతలు సీరియస్ గా తీసుకున్నారట. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో జనసేన నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు. ఇక్కడ టీడీపీ, జనసేన అంటూ వేరుగా లేవని, కూటమిలో అన్ని పార్టీలు ఒకటే అనే సంకేతాన్ని జన సైనికులిస్తున్నారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై సీరియస్ అయిన నాదెండ్ల సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. అధిష్టానం నుంచి నెల్లూరు నగరానికి చెందిన మంత్రి నారాయణ ఫోన్ వచ్చిందట. మంత్రి నాదెండ్ల మనోహర్ తో నారాయణ భేటీ అయ్యారట. ఈ భేటీలో నాదెండ్ల నారాయణకు గట్టిగా కౌంటర్ ఇచ్చినట్టు సమాచారం. మున్సిపల్ శాఖలో తమను వేలు పెట్టమంటారా అంటూ మనోహర్ నారాయణను హెచ్చరించారట. ఎవరి ఇష్ట ప్రకారం వారు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే తాము చూస్తూ ఊరుకోవాలా అంటూ కొంత అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనిపై టీడీపీ అధిష్టానం కూడా నారాయణకు గట్టిగానే పలు సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో చిరెత్తుకొచ్చిన మంత్రి నారాయణ నెల్లూరు సిటీ టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నారాయణ సీరియస్ అయ్యారట. ఎవరి ఇష్ట ప్రకారం వారు ప్రెస్ మీట్లు పెట్టి సొంతంగా మాట్లాడితే కుదరదని హెచ్చరించారట నారాయణ. ప్రతి 15 రోజులకు ఒకసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ వద్దకు ఏదో ఒక పంచాయతీ వ్యవహారంలో వెళ్లాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. ఎవరైనా ఇకపై ప్రెస్ మీట్లు పెట్టాలంటే జిల్లా అధ్యక్షుడి అనుమతి లేకుండా పెట్టొద్దు అంటూ స్పష్టమైన ఆదేశాలు నారాయణ ఇచ్చారు. దీంతో పాటు నేతలకు కూల్ వార్నింగ్ కూడా ఇచ్చారు. తాను ప్రశాంతంగా నెల్లూరు సిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నానని, ఎవరి ఇష్ట ప్రకారం వారు మాట్లాడితే ఒప్పుకోననే సంకేతాన్ని నారాయణ ఇచ్చారు.
తాను కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రిని, అక్కడే పిఠాపురం నియోజకవర్గం వస్తుందని చెప్పుకొచ్చారట. అయితే ఓవైపు అక్కడి వర్మ వ్యవహారం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో నెల్లూరు నుంచి నేతలు సైలెంట్ గా ఉండాలంటూ హెచ్చరించారట. నారాయణ ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇటీవలి కాన్ఫరెన్సుల్లో ఒక్క నేత కూడా నారాయణకి ఎదురు మాట్లాడలేదట. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలని మంత్రి నారాయణ కూడా నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేశారట. వాస్తవానికి నెల్లూరులో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరంలో ఇద్దరు రేషన్ మాఫియా డాన్లకు మధ్య చెలరేగిన వివాదం ఒకరిని ఒకరు పట్టించుకునే స్థాయికి వెళ్లింది. దీంతో 1-2 నెలల వ్యవధిలోనే పదుల సంఖ్యలో లారీలను పోలీసులు, రెవెన్యూ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి చెన్నైకి తరలిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో ప్రతి నెల సరఫరా చేసే రేషన్ బియ్యంలో దాదాపు 60-80% బియ్యం తిరిగి సేకరిస్తున్నారట. వాటిని రీసైక్లింగ్ చేసి వివిధ ప్రాంతాలకు రేషన్ మాఫియా తరలించేస్తున్నారనే ఆరోపణలు జిల్లాలో వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ తెలిసిన అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారట. ఇందుకు కొంతమంది నేతలు సహకారం ఉండడమే కారణమట. మంత్రి నారాయణ ముఖ్య అనుచరుడు, సమీప బంధువైన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డికి సివిల్ సప్లై శాఖలో డైరెక్టర్ గా పదవి వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఆయన చక్రం తిప్పుతున్నారట. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే అనేక మందిని పక్కన పెట్టుకుని రేషన్ ని ఇష్టానుసారంగా ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నారట. ముఖ్యంగా పట్టాభిరామిరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత నెల్లూరు జిల్లా నుంచి ఇష్ట ప్రకారం పేదల బియ్యం లారీలు తరలి వెళ్లిపోతోందట. ఈ విషయంపై ఇప్పటికే టీడీపీ అధిష్టానానికి అనేక ఫిర్యాదులు వెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి విషయాన్ని బట్టబయలు చేసేందుకు ప్రెస్ మీట్ పెట్టారట. మంత్రి నారాయణకు అత్యంత సన్నిహితులు కావడంతో ఆయన ఈ వ్యవహారాన్ని ఎవరూ బయట పెట్టేందుకు సాహసించకపోవడం గమనార్హం. జిల్లా నలుమూలలా చాప కింద నీరులా రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర అధిష్టానం వరకు వెళ్లడంతో కొంతమంది అధికారులను బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందట. మరి ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది? రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతుందా, లేక అధికారులపై చర్యలు తీసుకుని తూతూ మంత్రంగా చేతులు దులుపుకుంటారా అనేది వేచి చూడాలి.